నమస్తే అన్న, వెల్కమ్ బ్యాక్ టు ఆటోలఫ. ఈరోజు ఈ పిల్లలు మనం శ్రీకాకుళం పంపిస్తున్నాం అన్న. ఈ పిల్లలు మనం డైరెక్ట్ ట్రైన్ నుంచి హైదరాబాద్ నుంచి ట్రైన్ కేసి పంపిస్తూ ఉన్నాం. అది ఎట్లా వేస్తే ఫుల్ వీడియో తీస్తాను, ఫుల్ బ్లాక్ పెడతాను. ఆ బ్లాక్ ఈ నుంచి అక్కడ మనం పార్సల్ చేసినాక ఎట్లా ఉంటుందో మొత్తం చూపిస్తాను ఈ వీడియోలో, ఫుల్ వీడియోలో. అయితే వస్తున్నాయి ఎంత ఎక్కాలి దాని ఒక్కొక్క బుట్లో 25 వేసినాం. కంప్లీట్గా మొత్తం 100 పిల్లలు. ఇవి మాత్రం 2 months chicks. ఇంకొక 150 నుంచి 200 పిల్లలు 15 రోజుల పిల్లలు ఉన్నాయి. అవి నేను చూపిస్తాను. ప్రజెంట్ అయితే ఇవి పార్సల్ రెడీ అయినాయి, తీసుకెళ్ళాలి. ఇంకా Arabi. Apa? Ada itu. Pagi. మొత్తం సరిపోలేదు. ఇప్పుడే బయలుదేరుతున్నాం మనము. ఇక్కడ నుంచి హైదరాబాద్ ఒక 60 నుంచి 80 కిలోమీటర్ దాకా ఉంటుంది. ఇప్పుడు ఈ బాక్స్లో మనం సికింద్రాబాద్ రిపోకి వెళ్తున్నాం. ఇప్పుడే రైల్వే స్టేషన్కి వచ్చినామన్నా. మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఇది మొత్తం రైల్వే స్టేషను. ఇక్కడ నుంచే మనం పార్సల్ అనేది పంపిస్తూ ఉంటారు. ప్రజెంట్ మన బాక్స్ కూడా ఇల్లు ఉన్నాయి. ఈ బాక్స్లో మనం పంపించాలి. ఇందులో నుంచి మనం ఒక సగం బాక్సులు పంపించాలి. ఇంకొకటి ఉందిరా, నేను చేస్తాను. ये वो 2 पार्सल में हमारा क्या रहा हूँ, दोनों घर का लोग चले गए. మనం తీసుకున్న బాక్స్లో ఏవైనా సరే వెయిట్ లెక్క కౌంట్ అయితే ఉంటుందన్న. మనం ఎంత వెయిట్ వేస్తున్నాం అనేసి కౌంట్ చేస్తూ ఉంటారు కాంట పైన బట్టి. వెయిట్ చేసిన బాక్స్ల పైన స్టిక్కరింగ్ అనేది వేస్తూ ఉంటారు అన్న. టోకెన్ నెంబర్ అనేది వేస్తూ ఉంటారు. ఆ టోకెన్ నెంబర్ ఉంటేనే మనకు అనేది బాక్స్ అనేది సేఫ్గా వెళ్తూ ఉంటుంది. స్టిక్కరింగ్ అయిపోయిన బాక్స్ల పైన ట్రైన్ వచ్చిన వెంటనే ట్రక్ పైన మనం ఇచ్చే బాక్సులు అన్నింటిని పెట్టుకొని వాళ్ళు మన ట్రైన్లో అనేది లోడ్ చేస్తూ ఉంటారు. ఆ లోడ్ అనేది ఎట్లా చేస్తారు చూడండి.
ఈ వీడియో శ్రీకాకుళంలో మనం చేరిన తర్వాత వీడియో తీసినారు కస్టమర్ అనేది. ఆ పిల్లలు అనేది తీసుకెళ్తూ ఉన్నారు. ఇది నెక్స్ట్ డే మనం వేసి ఏప్రిల్ 1కి మనం వేసినాం కదా, అది ఏప్రిల్ 2కు వాళ్ళ దగ్గరకు ఉదయం 9 గంటలకు వెళ్ళింది. ముందొచ్చేదా ఒకటి దానికి చూడు ఎలా అవుతుంది. అవి పక్కలు వచ్చాను. పర్వాలేదు. అలాగే ఈ పిల్లలు పర్లే అంటే అవే ఒక పిల్లకి ముట్టుకోగానే వెళ్ళిపోయి ఇది యాడ్ చేయమని వాటి అన్నింటి మీద పెద్ద పిల్లలు పర్వాలేదు. అది